టైలరింగ్‌లో ఏదన్నా రాలేదనుకోండి, యుద్ధం ప్రకటించండి. మీకు మీ వర్క్‌కి మధ్య ప్రాక్టీస్ అని యుద్ధం ప్రకటించండి. మళ్ళీ యుద్ధం అన్నానని ఉప్పు సత్యాగ్రహానికి వెళ్లారు గాని, అది గాంధీ తాత గారిది. మనది కాదు. ఆయన ఒక్కరే చేయగలరది. యెస్. మీకెక్కడైతే కటింగ్‌లోను, స్టిచ్చింగ్‌లోను తప్పవుతుందో అది 15 రోజులు పెట్టుకొని దాన్నే చెయ్యండి. 15 రోజులు ఎందుకు రాదో చూద్దాం. ఈ విధానంలో షేప్ బెల్ట్ కొంచెం కష్టంగా ఉన్నా ఇదిచ్చిన నీట్‌నెస్ మరి ఏది ఇవ్వదు. ఇక్కడ పెద్ద డాట్‌ని ఫోల్డ్ చేయాలండి మధ్యలో. లేదంటే అక్కడ చుంచొచ్చేస్తది. కిందైతే లైనింగ్ ఫ్యాబ్రికు, పైన అసలు ఫ్యాబ్రికు వేశాను. ముందు క్రాసులుంటాయి కదా! అది ముందుకు రావాలి. మన పట్టీ దగ్గరకొచ్చేలాగా పెట్టుకోవాలి ముక్కలు. చూడండి ఈ విధానంలో ఫ్రంట్ క్రాసులు ఇలా బయటికి దిగుతాయి. ఈ 3 ముక్కలు కూడా ఫస్టు, మధ్యలోను, చివర కలుసుకుంటాయి. మధ్య మధ్యలో కలుసుకోవన్నట్టు. ఈ 3 సమానంగా వచ్చేలా లాగి కుట్టారు గాని అలా కొట్టకూడదు. ఇదిగోండి. ఇలా ఫ్రంట్‌ని క్రాస్ బెల్ట్‌ని అతికినప్పుడు 2 కుట్లు వేసుకుంటే గట్టిగా ఉంటది ఊడకుండా. ఇంగోండి ఇలా ఫోల్డ్ చేసేసుకుని కిందొక స్టిచ్ వేసేసుకుంటే మీకు క్రాస్ బెల్ట్ చాలా నీట్‌గా తయారవుద్దండి. అంటే పైన గాని, లోపల గాని ఎక్కడా మీకు ఖర్చులు బయటకి లేకుండా నీట్‌గా ఉంటది. క్రాస్ బెల్ట్ స్టిచ్చింగ్ ఇలా నేర్చుకోండి. టేప్ డాట్స్ సరిగ్గా వేయలేకపోతున్నారా? క్రాస్ బెల్టులు సరిగ్గా కుట్టలేకపోతున్నారా? అయితే యుద్ధం ప్రకటించండి. నేను చెప్పినట్టు. ఒక కాటన్ సారీకి గెంజి పెట్టి ఆరబెట్టుకుని నీట్‌గా కట్ చేసి కుట్టండి. వీడియోకి ఒక లైక్ చేయండి. బాయ్.